jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అన్మేటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న ఆల్ ప్యాడ్ ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళ క్లాస్లో తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి హెచ్టిఎంఎల్లో కోడింగ్ ఏ విధంగా రాయాలి. సో తెలుసుకుందాం. సపోజ్ మనం కోడింగ్ రాయాలంటే మనకు యాక్చువల్గా మనం హెచ్టిఎంఎల్ కోడ్ని విఎస్ కోడ్లో రాస్తాం. ఆ విఎస్ కోడ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ముందుగా క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఆర్ ఎడ్జ్ సెర్చ్ బార్లో విఎస్ కోడ్ డౌన్లోడ్, ఇక్కడ ఆల్రెడీ వచ్చింది విఎస్ కోడ్ డౌన్లోడ్ ఫర్ విండోస్, క్లిక్ చేసుకోవాలి. ఇక ఫస్ట్ లింక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ మ్యాక్ లినక్స్ విండోస్. మీకు ఈ విధంగా డిస్ప్లే అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ విండోస్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ చూపిస్తుంది. నేను ప్రజెంట్ డౌన్లోడ్ చేయలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకున్నాను. క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ విఎస్ కోడ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు చూసారా, మీకు ఈ విధంగా డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఎక్స్ప్లోరర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి, లేకుంటే ఫైల్ న్యూ. నేను సపోజ్ ఇక్కడ ఎక్స్ప్లోరర్ క్లిక్ చేసుకొని ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ మీకు ఈ విధంగా మీ దిస్ పీసీ అని ఓపెన్ కావడం జరిగింది. దిస్ పీసీలోని డాక్యుమెంట్స్లో నేను ఒక కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటాను, హెచ్టిఎంఎల్ ఫోల్డర్ని. న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలంటే Ctrl+Shift+N ఈ విధంగా చేసుకొని సపోజ్ దీనికి హెడ్డింగ్ ఇచ్చుకోవాలి హెచ్టిఎంఎల్. సపోజ్ హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్స్ అని ఇస్తున్నాను. ఎంటర్. ఫోల్డర్ అని క్రియేట్ అయింది. దీన్ని సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేసుకోవాలి. ఈ ఫోల్డర్లో మన ఫైల్స్ అన్నీ సేవ్ అవుతాయి. ఈ ఫోల్డర్లో మన ఫైల్స్ సేవ్ అవ్వాలంటే ఈ హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్స్ ఫోల్డర్లో ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉందిగా, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ న్యూ ఫైల్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫైల్ నేమ్ బేసిక్ హెచ్టిఎంఎల్ అని ఇస్తున్నాం. బేసిక్ డాట్, ఇక్కడ డాట్ కంపల్సరీ ఇవ్వాలి, మర్చిపోవద్దు. .html. ఈ .html ఒకవేళ ఇవ్వనట్లయితే మీకు కోడ్ అనేది వర్క్ అవ్వదు. ఇది కంపల్సరీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఎంటర్. మనకు ఇది ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. మనం కొంచెం జూమ్ చేసుకోవాలి కూడా, కంట్రోల్ ప్లస్ జూమ్ అవుతుంది. మీకు ఈ లైక్ సైడ్ ఈ బార్ షో అవ్వద్దు అంటే మీకు Ctrl+B. సపోజ్ మీకు హెచ్టిఎంఎల్ కోడ్ ఏ విధంగా రాస్తారంటే ఇక ఈ సింబల్ ఇవ్వాలి, అంటే <HTML మీకు ఆల్రెడీ వచ్చింది. ఈ విధంగా వచ్చినప్పుడు మీ కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేయాలి, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. క్లోజ్ చేయాలి, క్లోజ్ది HTML ఈ విధంగా ఓపెన్ చేసుకొని దీన్ని క్లోజ్ చేయాలి. సెప్ట్ గ్రేటర్ దాన్ ఈ విధంగా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. మీకు విఎస్ కోడ్లో మీరు ఒకవేళ నోట్ ప్యాడ్లో చేసినట్లయితే ఇది క్లోజ్ అవ్వదు, మనమే క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎంటర్. తర్వాత హెడ్ టైటిల్ ఉంటుంది, హెడ్ టైటిల్. ఫస్ట్ హెడ్ ఇచ్చి తర్వాత ఎంటర్. టైటిల్ TITL టైటిల్. ఈ హెడ్లో టైటిల్ ఏంటంటే సపోజ్ టైటిల్ అంటే సపోజ్ బేసిక్ హెచ్టిఎంఎల్ కదా, ఈ విధంగా బేసిక్ హెచ్టిఎంఎల్ ఇచ్చేసి ఈ ఫైల్ని సేవ్ చేసుకోవాలంటే Ctrl+S ప్రెస్ చేసి ఇక్కడ వ్యూ ట్యాబ్ ఉంది కదా, వ్యూ ట్యాబ్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రన్ అండ్ డిబగ్. క్రోమ్ అయితే క్రోమ్, ఎడ్జ్ అయితే ఎడ్జ్, ఏదైనా పర్వాలేదు. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ బేసిక్ హెచ్టిఎంఎల్ వచ్చింది. సపోజ్ ఈ బేసిక్ హెచ్టిఎంఎల్ రిమూవ్ చేద్దాం. Ctrl+S సేవ్, F5కి రిఫ్రెష్. ఇక్కడ basic.html అంటే మన ఫైల్ నేమే చూపిస్తుంది, అది రిమూవ్ చేస్తే. ఇక్కడ ఇది టైటిల్ అన్నట్టు ఇక్కడ చూస్తుందిగా, ఇది టైటిల్. ఇక టైటిల్లో మనం ఏవైనా ఇచ్చుకోవచ్చు. సపోజ్ డాక్యుమెంట్ HTML ట్యుటోరియల్స్ అని ఇస్తాను. ఈ విధంగా ఇచ్చేసి Ctrl+S F5 చూసారా చేంజ్ అయింది. HTML
ట్యుటోరియల్స్. సో, టైటిల్ అనేది ఈ విధంగా యూజ్ అవుతది. మా ఇష్టము అంటే మన రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని హెచ్‌టీఎంఎల్ లైక్ కోడ్, డాక్యుమెంట్ అది దేనికి సంబంధించిందంటే ఆ టైటిల్ అంటే మీ రిక్వైర్‌ని బేస్ చేసుకొని టైటిల్ అనేది ఇవ్వచ్చు. తర్వాత మన బాడీ ట్యాగ్, హెడ్ కింద బాడీ ట్యాగ్ ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతుంది. బాడీలో సపోజ్ ఏదైనా రాయాలనుకుంటే లైక్ హెడ్డింగ్స్ మనకు హెచ్‌టీఎంఎల్‌లో 6 టైప్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. లైక్ హెచ్1 నుంచి హెచ్6 వరకు. హెచ్1 సపోజ్ నేను హెడ్డింగ్ అని హెడ్డింగ్ హెచ్6 వరకు ఉంటాయి. హెచ్6 ఈ విధంగా 6 టైప్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. దీన్ని సేవ్ చేసుకొని F5 హెడ్డింగ్స్ 1, 2, 3, 4, 5, 6 ఇవి 6 టైప్ ఆఫ్ హెడ్డింగ్స్. అంటే హెచ్1ని బేస్ చేసుకొని హెడ్డింగ్ రాయాలి. హెచ్2 ఈ విధంగా ఉంటుంది. హెచ్3 ఈ విధంగా 4, 5, 6 ఈ విధంగా 6 టైప్స్ ఉంటాయి హెచ్‌టీఎంఎల్‌లో డిఫాల్ట్‌గా. అలాగే పారాగ్రాఫ్స్ కూడా ఉంటాయి. పారాగ్రాఫ్స్‌కి ట్యాగ్ వచ్చేసి పీ ట్యాగ్ ఈ విధంగా. సపోజ్ ఏదైనా పారాగ్రాఫ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. ఈ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ టైప్ చేసిన తర్వాత కంట్రోల్ రిఫ్రెష్ చూసారా ఈ విధంగా వచ్చింది. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. సపోజ్ ఇది హెడ్డింగ్ లైక్ బోర్డ్‌లో రావాలా, ఇటాలిక్‌లో రావాలా అది కూడా చెప్తాను. బోర్డ్‌లో వస్తది. దీనికి ట్యాగ్ వచ్చేసి బీ ట్యాగ్. ఆటోమేటిక్‌గా క్లోజింగ్‌గా మనం లాస్ట్‌లో ఇప్పుడు మీకు బోర్డ్‌లో షో అవుతది. ఇది చూసారా కలర్ అనేది ఇంత బ్లాక్ కలర్‌లో లైట్ బ్లాక్ కలర్‌లో ఉంది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తా. చూసారా కొంచెం బోర్డ్‌లోకి కన్వర్ట్ అయింది. అదేవిధంగా దీన్ని ఇటాలిక్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇటాలిక్ వచ్చేసి ఐ ట్యాగ్ ఈ విధంగా ఇచ్చి కంట్రోల్ చూసారా ఇటాలిక్ కన్వర్ట్ అయింది. ఇంది బోల్డ్ ప్లస్ ఇటాలిక్. అదేవిధంగా మీకు ఇమేజెస్ తీసుకోవచ్చు. సూపర్ స్క్రిప్ట్ మెయిన్ అనదర్ థింగ్ వచ్చేసి సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ చెప్తాను ఇప్పుడు. దానికి డిఫరెన్స్ ఏందో చెప్తాను. నేను ఇంకొక పే ట్యాగ్ తీసుకుంటున్నా. పే ట్యాగ్‌లో నాకు వాటర్ ఫార్ములా తెలుసు కదా హెచ్2ఓ ఈ విధంగా. సపోజ్ దీన్ని చూద్దాం ఏ విధంగా వచ్చిందో. వాటర్ ఫార్ములా తీసుకుంటూ హెచ్2ఓ దీన్ని సేవ్ చేసి చూద్దాం ఏ విధంగా వచ్చిందో. చూసారు ఇక్కడ హెచ్2ఓ కానీ వాటర్ ఫార్ములా 2 అనేది కింద 2ఓ ఈ 2 అనేది కింద ఉండాలి. కింద ఉండాలంటే అది సబ్స్క్రిప్ట్ ఉండాలి. సబ్స్క్రిప్ట్ అంటే ఈ 2కి ముందు మీరు ట్యాగ్ ఓపెన్ చేయాలి. ఈ విధంగా SUB గ్రేటర్ దెన్ అదేవిధంగా ఆటోమేటిక్‌గా క్లోజింగ్ ట్యాగ్ వచ్చిందా దీన్ని కట్ చేసుకొని దీని పక్కకు పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ హెచ్2ఓ మీకు యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది కదా! మీకు ఈ 2 అనేది కిందికి వెళ్ళాలి. సబ్ అనేది యూజ్ చేస్తున్నాం. రీప్లేస్ చేయండి. చూసారా 2 అనేది కిందికి వెళ్ళింది. అలాగే నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి పైథాగరన్ ఫార్ములా ఉంటది కదా! లైక్ A², B² సి ఈ విధంగా ఉంది కదా! సూపర్ స్క్రిప్ట్ కావాలి అంటే పైకి వెళ్ళాలి. A² రావాలి. A² వచ్చిందా ఒకసారి చూద్దాం. రాలే ఇక్కడ. A2 + B2 = C వచ్చింది. మనకి ఏ విధంగా రావాలి? A² కావాలి. స్క్వేర్ కావాలి కాబట్టి సూపర్ SUP అలాగే దీన్ని కూడా సూపర్ ఈ విధంగా సూపర్. ఇప్పుడు చూడండి A2 + B2 ఉంది కదా! దీన్ని రిఫ్రెష్ చేస్తున్నా. రిఫ్రెష్‌కి షార్ట్‌కట్ కీ వచ్చేసి మీరు ఇక్కడ కూడా రిఫ్రెష్ చేసుకోవచ్చు. షార్ట్‌కట్‌కి F5కి రిఫ్రెష్. చూసారా A² + 2B² = C. ఈ విధంగా మీరు A², సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్, బోల్డ్, ఇటాలిక్ లైక్ హెడ్డింగ్స్ ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ మీకు స్పెసిఫిక్ పొజిషన్‌లో రావాలనుకుని నేను నెక్స్ట్ వీడియో చేస్తాను కదా! సిఎస్ఎస్ క్లాస్‌లో ఇవి స్పెసిఫిక్ పొజిషన్స్ గురించి ఏ విధంగా అలైన్‌మెంట్స్ చేసుకోవాలో చెప్తాను. లైక్ మార్జిన్ టాప్, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ బాటమ్ ఈ విధంగా. సో, ఈ క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.